మహావతార్ బాబాజీ దగ్గరకు వెళ్ళిన యోగులు ఈ రోజు కూడా మన మధ్యనే ఉన్నారు. ఆ మహానుభావుని గురించి అనుభవాలు, అలాగే ఎన్నో సంఘటనలు, అపురూపమైన సాక్ష్యాలు త్వరలోనే మీకు దగ్గరగా, సూటిగా, ఆసక్తికరంగా మీ ముందుకు తీసుకొస్తాం. రోమాంచితమవుతారు. ఇది కథ కాదు, ఇది అన్వేషణ. స్టే ట్యూన్డ్. ఆధ్యాత్మిక అన్వేషణ, వేర్ సీకర్స్ మీట్ ది అన్సీన్. మొదటిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు నేను తెలుసుకునే అవకాశం నాకు లభించింది. నిజానికి నాకు తెలిసింది చాలా తక్కువ, కానీ దత్తాత్రేయ స్వామి దయ వలన, అలాగే అమ్మవారి కృప వలన నా జీవితంలో ఎన్నో అపురూపమైన అనుభవాలు జరిగాయి. నిజమైన అవధూతలను కలవడం, గొప్ప యోగుల జీవన విధానాన్ని తెలుసుకోవడం, అలాగే భక్తి మార్గంలో నడుస్తున్న నిజమైన అన్వేషకుల ద్వారా మన కంటికి కూడా కనిపించని ఒక ఆధ్యాత్మిక లోకాన్ని కొంచెం కొంచెంగా అనుభవించే అవకాశం కలిగింది. ఇవి అద్భుతాల కథలు కాదు, ఇవి అనుభవాల సాక్ష్యం. మీతో పంచుకోవడానికి, మనం కలిసి అన్వేషించడానికి ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమైంది. సర్చ్ ఫర్ ట్రూత్, ఎక్స్పీరియన్స్ స్పిరిచువాలిటీ. ఒకప్పుడు నా జీవితంలో దేవుడే లేడు అనే భావనతోనే నేను బతికాను. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ నేడు భక్తిలో ఇంత తీయదనము, ఇంత మాధుర్యం ఉంటుంది అని నేను స్వయంగా రుచి చూశాను. ఈ మాధుర్యాన్ని మీరు కూడా రుచి చూడాలి అన్నదే నా ఆలోచన. మనలో దేవతలే కాదు, అసురులు కూడా ఉంటారు. రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. ఇవన్నీ లేనట్టయితే ఎప్పుడో రమణ మహర్షులమే అయిపోయే వాళ్ళం కదా. మనలో కోపం, అసూయ, లోభం, మోహం, కామం ఇవన్నీ ఉంటాయి. ఈ అరిషడ్ వర్గాలు మనలో ఉండడం సహజం, కానీ వాటిని ఒక్కసారిగా తొలగించలేం. కనీసం కొంచెం కొంచెం నియంత్రించడం నేర్చుకుంటే మనుషులకు కాదు, ఆ భగవంతుడికి నచ్చేలా జీవించగలం. భగవంతుని పాదాలు పట్టుకుంటే కర్మ కూడా భారంగా అనిపించదు. అదే కర్మను ఆనందంగా అనుభవించగలుగుతాం. అది ఎలా అంటే, ఇప్పుడు మనకు ఒక ఆపరేషన్ చేశారనుకోండి, డైరెక్ట్గా చేస్తే ఆ నొప్పిని మనం భరించలేం. అదే ఆపరేషన్ అనస్థీషియా ఇచ్చి చేస్తే నొప్పి ఉందన్న విషయం కూడా మనకి తెలిసే లోపలే ఆ ఆపరేషన్ కంప్లీట్గా అయిపోతుంది. ఇక్కడ భక్తి అనేది అనస్థీషియా లాంటిది. నొప్పిని తొలగించదు, కానీ నొప్పి బాధించకుండా చేస్తుంది. అందుకే భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే పారిపోవడం కాదు, భక్తి అంటే జీవితం నుండి తప్పుకోవడం కూడా కాదు, జీవితాన్ని మాధుర్యంగా జీవించడం. ఆ మాధుర్యాన్ని నేను రుచి చూశాను. ఇప్పుడు మీరు కూడా ఆ తీయదనాన్ని అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన అంతరాత్మని మనం నమ్మిన రోజే భగవంతుని నమ్మడం మనం మొదలు పెడతాం. ఆ భగవంతుడు అన్ని చూస్తున్నాడు అనే స్పృహతోనే మనం జీవించాలి. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. అలా ఉండడానికి ఎంతో సాధన చేయాలి. ఎవరు చూడట్లేదని మనం అనుకునే క్షణాల్లోనే మనల్ని మనం గమనించుకోవాలి. అక్కడే భక్తి మొదలవుతుంది. ఎలా అంటారా? దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంటాం, కానీ నిజానికి గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఈ పంచభూతాలు, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం మన చుట్టూనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. మన శ్వాసలో వాయువు ఉంది, మన శరీరంలో అగ్ని ఉంది, మన కన్నీళ్ళల్లో జలం ఉంది. ఈ శరీరం భూమి నుంచే వచ్చింది. మన ఆలోచనలకి ఆకాశం ఆధారం. అంటే భగవంతుడు దూరంలో లేడు అని తెలుస్తోంది, మన నుండి వేరుగా లేడు అని అర్థమవుతోంది. మన జీవన విధానంలోనే ఉన్నాడు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ స్పృహతో మనం బ్రతికితే మన మాటలు మారుతాయి, మన పనులు మారుతాయి, అలాగే మన కర్మ కూడా, అంటే మన పాపపు కర్మ కూడా కరుగుతుంది. అందుకే భక్తి అంటే గుడి గోడల్లో పరిమితం కాదు, ప్రతి క్షణం మన జీవితంలో భగవంతుణ్ణి దర్శించుకోవడమే.